నాథరాజుపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కొడలూరు మోహన్ రావు మీద తెలుగుదేశం గూండాలు అయినటువంటి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ ఎల్లాయిపాలెం రాజా మరియు బాబీ సిద్ధార్థ మరియు అక్రమ్ చిట్టి అయిన మరి కొందరు కలిసి విచక్షణ రహితంగా, అంటే ఆయన రిటైర్డ్ అయ్యి కూడా దరిదాపు 17 సంవత్సరాలు అవుతుంది, వయసులో దరిదాపు 75-76 వయసు ఉన్నటువంటి వ్యక్తి మీద 5:30 సమయంలో ఆయన పొలంలోకి మరి పొలం చూడటానికి వెళ్తే కాపలా కాసి ఎల్లాయిపాలెంలో మరి ఫుల్గా తాగేసి ఏ ఒక్కరు కూడా వయసును కూడా చూడకుండా కాళా చేత కుమ్మి సంపంటరా నా కొడుకుని వాడిని చంపేసే మనం ఎడించి పోదామని చెప్పి ఆడ జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి కాలనీ ఉండే ఆడవాళ్ళు కూడా అడ్డం పడి మా గ్రామంలో మీరు చంపితే మేము ఒప్పుకోం, ఇటువంటి పరిస్థితి మా గ్రామంలో జరగకూడదు, అదేమనంటే మీ గ్రామంలో తెలుసుకోండి, కానీ మా గ్రామంలో మేము ఇటువంటి దానికి దాడులకు మేము సహించమని చెప్పి ఆడవాళ్ళు అడ్డం పడితే కాళ్ళేళ్ళ పడితే వాళ్ళు పరిగెత్తుకొని పోయినారు. ఒకసారి ఆలోచించండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి మర్యాద చెప్తా ఉండ, తప్పకుండా దెబ్బలు పడతారా మీకు, ఒకసారి చలపదరాం గురించి ఒకసారి చూడండి, రే దెబ్బలు పడతారు తమ్ముళ్ళు, మీకు అందరికి దెబ్బలు, ఎవరిని ఒక్కరిని కూడా వదలను. మీరు అనుకుంటున్నారేమో ఎవరు అందరి పేర్లు తెలుసు, అందరి పేర్లు తెలుసు కూడా, ఒక్కరికి ఎవరిని కూడా వదిలేదులే, ఒకరికి 10 అంతలుగా తీర్చుకుంటా, నాకు సంబంధించిన వాళ్ళని కానీ చేయి చేసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మరొకసారి ముందుగా చెప్తా ఉండ, ఇక్కడ మేము ఎలాంటి దానికి తావివ్వం, అక్రమాలకి ఏదైనా సరే ఈ గూండాయిజాన్ని తావివ్వమని మరి కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పదే కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు. ఒకసారి చూడండి, ఆయన వయసు చూడండి, ఆయన చరిత్ర చూడండి, ఒకసారి ఎక్కడైనా కానీ ఒక్క ఎఫ్ఐఆర్లో కానీ ఇప్పుడు కానీ తగాదాలకు కానీ దేనికైనా పోయినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, ప్రసన్న కుమార్ అభిమానం, జగన్మోహన్ రెడ్డి అభిమానం, నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం, కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అవుతున్న అక్రమాల గురించి కూడా ఇటీవల కాలం కూడా ప్రెస్ మీట్ కూడా పాల్గొనడం జరిగింది. అతను కొడుతూ నువ్వు ప్రెస్ మీట్లో పాల్గొంటావా, నేను చంపేస్తే ఎవరు వస్తారని చెప్పి ఆయన కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. ఒకసారి ఆలోచించండి, పోలీసు కూడా ఎస్పీ గారు ఒకసారి మనం చేస్తా ఉన్నాం. ఇది విధంగా జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడే కూడా ఒక రౌడీ షీట్, అది ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది, రాజా మీద, ఆయన ఎంపీటీసీ సభ్యులు ఎల్లాయిపాలెం, ఆయనకి తెలుసు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా సిఐ ఎస్ఐ గారితో కూడా మేము ఫోన్ చేస్తే సిఐ గారు ఏదో కాన్ఫరెన్స్ చెప్పినారు. తర్వాత మళ్ళీ స్పందించి మళ్ళీ వచ్చిన ఇప్పుడే కానిస్టేబుల్ పంపించాను, మేము కూడా కనుక్కున్నాం, విచారించాం, అంత కరెక్ట్ అన్నారు. 108లో పోయినారు, అక్కడ నుంచి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ మళ్ళీ వచ్చి రిజిస్టర్ చేస్తాం అన్నారు. హత్యా ప్రయత్నం చేశారు, మరి కొద్ది క్షణాలు కానీ మహిళలు కానీ అడుకోపోతే ఆయన చంపైపోయినారు. ఒకసారి ఆలోచన, జిల్లా ఎస్పీ గారు ఒకసారి కన్ను తెరిచి చూడండి, జరుగుతున్నటువంటి మారణ హోమాలని ఒకసారి ఆపండి. మీకు కొత్తవేట దూరంలో ఉన్నటువంటి నాథరాజుపాలెం సంబంధించిన వ్యక్తి ఎల్లాయిపాలెం పోయి ఆయన పొలం పనిలో పోతే ఈరోజు విచిత్రరహితంగా కొట్టి మరి నానా ఇబ్బందులకు గురి చేసి ఈరోజు హాస్పిటల్ పాలు చేశారు. మరి ఇదే కాదు, ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా చెప్పండి, నేను ఫోన్ చేసి 5:40 నుంచి ఫోన్ కొడతా ఉంటే ఇదిగో అదిగంటే మళ్ళీ 100కి ఫోన్ చేస్తే మళ్ళీ అంతా అయిపోయి 108 వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చినాడు, వాళ్ళు 10 మంది కొట్టేసి ఇచ్చిగా అయ్యా నన్ను చంపేస్తున్నా అని చెప్పి ఆర్తనాదాలతో ఆయన ఫోన్ చేసి ఆయన స్నేహితులకి నాయకులకి అందరూ ఫోన్ చేయ నన్ను చంపేస్తా ఉంటారు, చంపటానికి కూర్చున్నారని చెప్పి ఆయన బతిలాడుకున్నా వదలకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. ఎవరైనా సరే ఈ రోజు కూడా ఆయన మీద చేయి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి చెప్తా ఉండ, ప్రతి ఎవరిని కూడా ఒక వదిలే ప్రసక్తి ఉండదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా జిల్లా నాయకత్వం అయితేనే, నియోజకవర్గ నాయకత్వం, మాకున్నటువంటి మండలంలో ప్రతి నాయకత్వం కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. మరి ఇటువంటి కార్యక్రమాలకి మీరు వచ్చేసి మేమే ఇటువంటి కార్యక్రమం చేస్తామని మీరు కానీ ముందుకు వస్తే వెనకాడే వాళ్ళు ఎవరు లేరు బాబు. ఒకసారి ఆలోచించుకో, ఫస్ట్ నుంచి నువ్వు అందరికి పిల్లకాయలకు మందు తాగిపించి ఇప్పటికే చెడిపేస్తావు,
రాజుపాలెం పరిస్థితి ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్లిపోయినా బంగాక్ అయితేనే ముందైతేనే ప్యాకాట ఏ ఆటకైనా అడ్డగా నీ ఇల్లే పెట్టుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి తమరు జాగ్రత్తగా ఉండి తమరు చేసిన కార్యక్రమాలు రేపు ఎల్లుండి అన్ని బయట పెడతాను. ఈ రోజు ఇక్కడ హాస్పిటల్ ప్రాంగణంలో చెప్పడం మంచిది కాదు కాబట్టి ఒకసారి మనం చేసుకుంటా ఉండా, మీకు అందరికి కూడా చెప్తా ఉండా. మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఒకసారి చూడండి, హాస్పిటల్కి వచ్చి ఒకసారి విచారించండి. ఏ వయసు అతని మీద దాడి జరిగింది ఒకసారి చూడండి. చేసిన వయసు ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, కొట్టించుకున్నటువంటి ఎటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి. దీని మీద మీరు కూడా మీ పార్టీ వాళ్ళైనా సరే ఒకసారి ఆలోచించి ఏం జరిగిందో కూడా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా మీకు కూడా ఒకసారి మనవి చేసుకుంటూ పోలీసు వారు కూడా మరి ముఖ్యంగా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు కానీ మీరు కానీ ఇప్పుడే ఖండించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. దానికి మీరే బాధ్యులు అవుతారు, ముందుగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి ఇప్పటికే జరిగిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎందుకు జరిగిందని చెప్పి మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రాబో రోజుల్లో భారీ మూల్యం తప్పదని కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. కొడవలూరు మండలం నార్త్ రాజుపాళ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ విఆర్ఓ మోహన్ రావు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది.